ఫ్రెండ్స్, నా పేరు గంగరాజు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఎందుకు లేము అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. పూర్వీకులు నేచర్తో కనెక్ట్ అయ్యేవాళ్ళు. అది ఎట్లా అంటే వాళ్ళు మార్నింగ్ 3-4 గంటలకే నిద్ర లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. మార్నింగే వాళ్ళు ఫుడ్ తినేసి వాళ్ళ డ్యూటీకి వాళ్ళు పోయేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం 6-7 గంటల తినేసి పడుకునేవాళ్ళు. వాళ్ళు నేచర్తో కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడుండే జనరేషన్ అలా కాదు. మనము టెక్నాలజీతో కంటే ఉన్నాం. అంటే మంచిది వర్క్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇతర మాధ్యమాలు కావచ్చు. మనం ఇప్పుడు రీసెంట్గా ఈ టెక్నాలజీతో మన లైఫ్ అంతా టెక్నాలజీ మనం నడిపిస్తుంది. మనం టెక్నాలజీ నడిపించట్లేదు. ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, రకరకాల మాధ్యమాలతో మనము అది ఎంటర్టైన్మెంట్ లాగా మనము దాన్ని ఎడిక్ట్ అయిపోయి మనం డైలీ యాక్టివిటీస్ అయితే చేయలేకపోతున్నాం. అందువల్ల మనకు చాలా ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. పూర్వీకులు బ్రహ్మాండ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించే ముందు 20 నిమిషాల ముందే వచ్చే ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. అప్పుడు చేసే పనులు, అప్పుడు మన ప్రాక్టికల్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అంతా కూల్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం పని అయినా సక్సెస్ రేట్ బాగా వస్తుంది. అంటారు ల్యాప్టాప్లో ఏం వర్క్ చేస్తే ఏమంటారు, ఇప్పుడు చేయొద్దు, తలతో సర్వర్ అంతా బాగా బిజీగా ఉండదు, కంఫర్ట్గా మన పని మనం చేసుకోవచ్చు అంటారు. చూడండి, ఆ కంప్యూటర్ కూడా నేచర్కి ఎలా కనెక్ట్ అయిందో. అందుకు మనం కూడా టయానికి నిద్ర లేచి టయానికి పనుకొని టయానికి తిని టైం టు టైం మనం ఫాలో అయితే నేచర్ మనకు సహాయం చేస్తుంది. అయితే ఈ నేచర్ అంటే ఏంటి? ఈ నేచర్ అంటే మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే మనం నిద్ర లేచేది బ్రహ్మ, మనము పొగులు పని చేసి విష్ణువు, మన నిద్రపోయి శివుడు. దీన్ని సృష్టి, స్థితి, లయ అంటారు. ఈ మూడు కలిపితే ఒక డే అవుతుంది. అంటే త్రిమూర్తులు కలుపుతారు. అది ఎంత పవిత్రం అంటే నేచర్. ఆ నేచరే మన దేవుడు. ఆ నేచర్కి మనం అగెనిస్ట్గా ఎప్పుడు పోకూడదు. ఎప్పుడైతే నేచర్కి అగెనిస్ట్ పోతామో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. చూడండి, 100 ఏళ్ళ ముందు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. వాళ్ళు ఎలా బతికారు? అప్పుడు నాటు వైద్యం ఉండేది. అంటే ప్రకృతి వైద్యం చేసి బతికేవాడు. ఇప్పుడులాగా టెక్నాలజీ, ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా తక్కువ. అప్పుడంతా ప్రకృతి వైద్యం ఉండేది. అప్పుడు ఎలా మనోళ్ళు అంతా హ్యాపీగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని మెడిసిన్స్, ఇన్ని మందులు ఉన్నా మనం ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నాం? కారణం ఏంటంటే మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. ప్రకృతికి విరుద్ధంగా పోతామని పోవద్దని చెప్పట్లేదు. మనకు అవకాశం ఉన్నంత వరకు మనం ప్రకృతికి సహకరించాలి. అవకాశం లేనప్పుడు ప్రకృతి కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది. కానీ అవకాశం ఉండి మనము నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రకృతి కొట్టే దెబ్బ మనం తట్టుకోలేము. కొన్ని సినిమాలు చూడొచ్చు, ప్రకృతి కొట్టే దెబ్బను తట్టుకోలేవు అనే అక్కడ సినిమాలోనే ఉంటుంది. అంటే నేను ఈ సినిమా ఆధారంగా చేసుకొని మాట్లాడట్లేదు, కానీ మన పూర్వీకులు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చా. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేని మనం సక్రంగా ఉపయోగించుకుంటే ఆ డే అంతా మనం హ్యాపీగా ఉంటాం. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా పాటించి నేచర్కి కరెక్ట్గా ఉంటే ఆ నేచరే మనల్ని కాపాడుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన హిందూ ధర్మ వీడియోలు, ఎథిక్స్, మొరాలిటీ, వాల్యూస్ అన్నీ కూడా మనం ఎలా ఉండాలి ఇంకా వచ్చే వీడియోలో దీని మీదే నేను మాట్లాడుతున్నాను. జై భారత్, జై హింద్.